కేరళ ట్రిప్ డే 1 చాలా ఎక్సైటింగ్గా ఉందండి ఎక్స్ప్లోర్ చేయడానికి. పదండి కలిసి చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాన్ని వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. కేరళకి స్టార్ట్ అయిపోయామండి. మేము ఎర్లీ మార్నింగ్ ట్రైన్ తీసుకున్నాం. రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. మీకు కూడా తెలుసా, కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు. ఇది వరకు కూడా నేను కేరళ వచ్చాను, కానీ ఈసారి చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీ అందరితోని మా చిట్టితలతోని వస్తున్నాను కదా. చూడండి దాని ఎక్సైట్మెంట్. త్వరగా త్వరగా అంటుంది నన్ను. మనం తొందరగా బీచ్కి వెళ్ళాలి అని ఎక్సైట్మెంట్. మా హోటల్కి చేరిపోయామండి సేఫ్గా. చూడండి మా హోటల్ వ్యూ. ఇక్కడే కాదు, ఆపోజిట్ వ్యూ కూడా చాలా బాగుంది. షికారే బోట్ ఉంది ముందు. చాలా చాలా ప్లెజెంట్ వ్యూ అసలు చెప్పాలంటే. చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది కదా. వ్యూ కూడా చాలా బాగుంది. కామ్ అండ్ రిలాక్సింగ్గా ఉంది. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. సరే పదండి లోపలికి వెళ్దాం. చెకిన్ చేయాలి కదా, చెకిన్ చేసే టైం అయిపోయింది. చూసారా మా బుడ్డిది అక్కడే ఉంది. అది వాళ్ళ నాన్న చూస్తుంది ఏం చేస్తున్నారా అని. పదండి లోపలికి వెళ్దాం. లోపల కూడా చాలా బాగుంది కదా చూడడానికి. మా బుడ్డిది ఎక్కడ ఉందని వెతుకుతున్నాను నేను. చూడండి దీని కంట్లో ఆ గుర్రం పడింది. వీళ్ళు గుర్రం మీద కూర్చోవడం, సవారీ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి రావే అంటే రాదు. అలాగే ఊగుతూనే ఉంది చాలాసేపు. మాకేమో కంగారుగా ఉంది, చీకటి అయిపోతుంది కదా బీచ్కి వెళ్ళాలని. మొత్తం రెడీ అయిపోయాం వెళ్ళి. చూడండి మా బుడ్డిది ఎంత బాగా రెడీ అయిందో. వచ్చాక చూద్దాం ఎలా ఉంటుందో. మేము కూడా రెడీ అయిపోయాం. మేము మ్యాచింగ్ వేసుకున్నాం. మ్యాచ్ చేసుకొని తర్వాత కొన్ని పిక్స్ దిగాం. అక్కడ పిక్స్ బాగున్నాయని చెప్పి తర్వాత మేము స్టార్ట్ అయిపోయాం బీచ్కి. చీకటి అయిపోయింది అప్పటికే, 6:30 అయిపోయింది. పదండి ఇప్పుడు మనం అలిపి బీచ్కి వెళ్దాం. బీచ్ చాలా బాగుంది కానీ పిక్స్లో మటుకు అస్సలు రాలేదు. చూడండి మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి కమెంట్ చేసి చెప్పండి. ఇద్దరం ట్విన్నింగ్ చేసుకున్నాం. మొత్తానికి మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. తన్వి మట్టుకు పిచ్చగా ఆడేసింది బాగా. వెళ్ళండి అమ్మా, మీరు ప్రశాంతంగా ఫొటోస్ దిగండి, నేను ప్రశాంతంగా ఆడుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది. ఎంత ప్రశాంతంగా ఆడుకుందో మీరు లాస్ట్లో చూద్దరు. ఎలాగైనా బీచ్ అంటే ఒక ఎమోషన్ కదా. నాకే అనుకున్నాను, నా కూతురికి కూడా ఒక ఎమోషన్ అని ఇప్పుడే అర్థమైంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది బీచ్కి వెళ్తే. అక్కడ అలల శబ్దానికి చాలా రిలాక్స్ అయిపోతాం అందరం. టైర్డ్నెస్ మొత్తం పోయింది మాకైతే. ఈ మెమరీస్ అయితే ప్రైజ్లెస్ అని చెప్పాలి. అక్కడికి వెళ్తే మనకి అసలు టైం తెలియదు కదా. అరౌండ్ మేము 3 అవర్స్ అక్కడే స్పెండ్ చేసేసాం. మా తన్వి అయితే అస్సలు కదలలేదు. దాన్ని కదపడానికి చాలా టైం పట్టింది మాకు. రేపు కూడా బీచ్కి వెళ్తామంటేనే వచ్చింది. సో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డిన్నర్ చేసేసి ప్రశాంతంగా ఆడుకుంది కదా. చూడండి ఎంత ప్రశాంతంగా ఆడుకుందో బిఫోర్ ఆఫ్టర్. డే 1 అయిపోయిందండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డే 2 ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. సీ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. బాయ్ గైస్.